జమ్మూ కాశ్మీర్లో మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఫేజ్లో 40 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకల్ని నియంత్రించారు. ఇంటర్నెట్ వాడకం పైన ఆంక్షలు విధించారు. సున్నిత ప్రాంతాల్లో బంకర్లు ఏర్పాటు చేశారు. ఉదంపూర్, సాంబా, కతువా, జమ్మూ ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించారు. కశ్మీర్ పరిధిలోని బారాముల్లా, బందీపురా, కుప్వారాల్లోనూ భారీగా బలగాలు మోహరించారు. ఓటర్ల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. 3 విడతలుగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం అక్కడ సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, ఎలక్షన్ కమిషన్ ఎటువంటి ఏర్పాట్లు చేసింది, అలాగే పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది? గాయత్రి, మనకు అందుతున్నటువంటి సమాచారం ఇంకా పర్సెంటేజ్ అనేది మనకి ఇంకా కొంత రావడానికి కొంత సమయం పడుతుంది. అయితే ముఖ్యంగా మనకి ఉదయం 7 గంటల నుంచి కూడా 6 గంటల వరకు సాయంకాలం ఎన్నికల పోలింగ్ సమయాన్ని కేటాయించారు. అయితే ముఖ్యంగా మనకు మార్నింగ్ దాదాపు కూడా మార్నింగ్ 7 గంటల నుంచి కూడా ముఖ్యంగా ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు 4 జిల్లాలు, కాశ్మీర్ లో అటు 3 జిల్లాలు, మొత్తం 7 జిల్లాల్లో ఈ రోజు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 20,000కు పైగా పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. దాదాపు మనకు 5,060 పోలింగ్ కేంద్రాలను జమ్మూ టు అండ్ కాశ్మీర్ వరకు కూడా పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ముఖ్యంగా జమ్మూలో వచ్చేసేసి 1,40,00,000 పీపుల్ అంటే ప్రజలు మనకు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అత్యధికంగా మహిళలే ఓటు వేయడానికి బయటికి వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా వాళ్ళు ఓటు వేసి బయటికి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా మాకు మార్పు రావాలి అన్నటువంటి మాటలు మాత్రం వాళ్ళ నోటి నుంచి వినపడుతుంది. అంటే ఎందులో మార్పు రావాలన్నది కూడా ఎవరు కూడా క్లియర్ గా చెప్పలేదు, కానీ మార్పు రావాలి అన్నటువంటి మాత్రం మనకు తెలుస్తుంది. ముఖ్యంగా దాదాపు 415 మంది అభ్యర్థులు ఈ మూడో విడత ఓటింగ్ లో మాత్రం వాళ్ళ యొక్క భవితవ్యం, రాజకీయ భవితవ్యం ఏంటన్నది మాత్రము ఈ రోజు ఓటింగ్ లో మాత్రం తెలిసిపోతుంది. దాదాపు దీని రిజల్ట్ సంబంధించింది అంటే 3 విడతలుగా జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఓటింగ్ కు సంబంధించినటువంటి రిజల్ట్ 8వ తారీఖున రిజల్ట్ మాత్రం డిక్లేర్ అవుతుంది. అయితే ఈ రోజు ఎంత ఓటింగ్ అవుతుంది అంటే మొదటి విడతలో వచ్చి 61%, తర్వాత రెండో విడతలో దాదాపు 57% యొక్క ఓటింగ్ శాతం ఉంది. అయితే మూడో విడతలో ఏ విధంగా ఓటింగ్ శాతం ఉంటుందన్నది మాత్రం వేచి చూడాలి. ముఖ్యంగా అంటే ఈ యొక్క మూడో విడతలో మాత్రము ఉప ముఖ్యమంత్రులు తారాచంద్, ముజఫర్ బేగులు మాత్రము ఇందులో ఈ ఎన్నికల్లో కీలకమైనటువంటి వ్యక్తులు ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నారు. అయితే ముఖ్యంగా మనకు ఉదయం కూడా గులాం నబీ ఆజాద్ జమ్మూ గాంధీనగర్ ప్రాంతంలో ఓటు వేయడం కూడా మనం చూసాము. అయితే ఇప్పుడు నేను ప్రస్తుతం ఉన్నది ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో ఉన్నటువంటి జీరో బార్డర్ అన్నమాట. అసలు మనకి ఈ బార్డర్ కు మనం కొంతసేపట్లో మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ కి సంబంధించిన దగ్గరున్నాము. ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి విలేజ్ లో పీపుల్ ఏ విధంగా ఉన్నారో, దాదాపు ఒక 100 ఇండ్లు, ఒక చిన్న విలేజెస్ ఉంటాయి. ఈ విలేజెస్ లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇండియా పాకిస్తాన్ కి దగ్గరలో ఉన్నటువంటి బార్డర్ లో వాళ్ళు ఏ విధంగా ఓటింగ్ వేస్తున్నారు ఏంటి అన్నది మొత్తం పూర్తి వివరాలతో మళ్ళీ నెక్స్ట్ మీ ముందు ఉంటాను. గాయత్రి, రైట్. కళ, చెప్పండి, ఆర్టికల్ 370 రద్దు తర్వాత చాలా మంది ఓటింగ్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీని ద్వారా ఏమైనా పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉందా? అక్కడ ప్రజలు ఏమంటున్నారు? అంటే ఇప్పుడు 370 ఆర్టికల్ కొంతమంది దీని వల్ల మాకు లాభం అని అంటున్నారు, కొంతమంది నష్టం అంటున్నారు. అంటే ఈ లాభము నష్టాలను పక్కన పెడితే చాలా మంది మహిళలు మాత్రము బయటికి వచ్చి ఓటు వేస్తున్నారు. అసలు ఏ పార్టీకి ఓటు వేసామనేది ఇక్కడ చెప్పకుండా ఒక మార్పు కొరకు మేము ఓటు వేస్తున్నాము అని అంటున్నారు. అయితే ముఖ్యంగా
అయితే ఈ 370 ఆర్టికల్ కానీ తర్వాత పునర్విభజన కానీ తర్వాత దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగేటటువంటిది ఏదైనా కానీ ఎంటైర్ టోటల్ మాకు ఈ ప్రభుత్వం నుంచి ఏం లాభం వచ్చింది, గత ప్రభుత్వం నుంచి ఏం లాభం వచ్చింది, దీన్ని కంపేర్ చేసుకునే వాళ్ళు ఓటు వేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా 370 ఆర్టికల్ తర్వాత వాళ్ళకు అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి యువకులకు కానీ ఉద్యోగాలు ఏ విధంగా ఉన్నది వాటిని ఆ క్యాలిక్యులేషన్ మీదనే వాళ్ళు ఇక్కడ ఓటింగ్ మీద ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు గాయత్రి. రైట్.